లక్ష్మీ అమ్మవారితో కలిపి అలా సాయంత్రం పూట చల్లగాలిలో తిప్పుదామని మనం నిశ్చయించుకున్నాము. చక్కని అమ్మవారి స్తోత్రం చేసి మరి స్వామివారి స్తోత్రాలు చేసి మరి కొద్దిసేపులో స్వామివారిని ఈ ఉన్న 4 మాలవిడిలో మనం తిప్పుకొని స్వామివారిని యథాస్థానం ప్రవేశపెడదాము. ఏదైనా నరసింహస్వామి వారు, యోగా నరసింహస్వామి వారు ఎందుకు అలా ఉన్నారంటే పాము మీద ఉన్నారు. ముందు పక్క సుదర్శన స్వామి ఉంటారు, పాము మీద ఆయనకి యోగ ముద్రలో ఉంటారు నరసింహస్వామి వారు. ఎందుకు అలా ఉన్నారంటే మనం బంతిలాగా ఉంటుంది మన సుదర్శన స్వామి. ఇటువైపు చూస్తే నరసింహస్వామి, అటు చూస్తే సుదర్శన స్వామి. యోగా నరసింహస్వామి వారు తపస్సు చేసిన శక్తితో వెనక పక్కనటువంటి సుదర్శన స్వామికి శక్తి ఇస్తూ ఉంటారు. మనకి స్వామివారు వచ్చిన ఒక 2 సంవత్సరాలకు మన సాలగ్రామం తీసుకొచ్చి సుదర్శన స్వామిని తీసుకొచ్చి మన హేమగారు గుళ్ళో ఇచ్చారు. ప్రతినిత్యం ఆ సుదర్శన స్వామి వారికి అభిషేకం జరుగుతుంది మన గుళ్ళో. తెలుసో లేదు చాలా మందికి, ఏదో రాయనుకుంటారు చూసి. అది భగవంతుడి యొక్క సుదర్శన స్వామి ప్రతిరోజు జరిగి ఆయనకు ఒక అర్చన జరగాలి. జరిగిన తర్వాతనే ఆ సుదర్శన భగవాన్ని మనం అర్చన చేస్తాం. రోజు ఇది క్రతువు జరుగుతుంది. కానీ ఈ రోజు విశేషంగా నరసింహస్వామి వారిని ఇటువైపు తిప్పి, బంతికున్న దానికి ఇటువైపు తిప్పి నరసింహస్వామి ఆరాధన చేసి ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకు నరసింహస్వామి చేయకపోతే ఏమంటే మనలో ఉన్న ఏ స్వామికి ఏం చేయాల్సిన అవసరం లేదు, మన కోసం మనం చేసుకుంటున్నాం. మనం ఎన్నో కర్మలు చేస్తుంటాం. ఆయన ఒక చూపులు కనుక పెడితే మనం దోషం దూది వలె పింజ వలె మాడి చక్కటి శరీరం ఉద్భవిస్తుంది. మళ్ళీ మనం చేసిన కర్మలకి పోయి అందుకు వేడుక చేసిన ఆయన కోసం ఏదో కాదు, మన కోసం, మనం తరించడం కోసం భగవంతుని ఆరాధన చేస్తున్నాం. శ్రీమన్నారాయణ ఆరాధన చేసి మనం అనుగ్రహించుకుంటాం. రేపు కూడా మన శ్రీనివాసుడికి చందనోత్సవం. ఎందుకు